నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి అరాచకం అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. అక్రమ సంపాదన కోసం పేదల భూముల్లో దౌర్జన్యంగా గ్రావెల్ అక్రమంగా తవ్వుతూ చెలరేగిపోతున్నారు. వెంకటాచలం మండలం కందులపాడులో అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్న ప్రదేశాన్ని గ్రామస్తులు వివిధ పార్టీల నాయకులతో కలిసి మాజీ మంత్రి కాకాని పరిశీలించారు. దీంతో అక్కడి వ్యవహారం మొత్తం బట్టబయలైంది. వైఎస్ జగన్ హయాంలో 2023లో ఇదే కందులపాడులో సర్వే నంబర్ 57లోని 240 ఎకరాల్లో 174.67 ఎకరాల భూమిని అనాధీనంగా మారుస్తూ 140 మంది పేదలకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని పేదలకు ఇవ్వకపోగా ఎమ్మెల్యే సోమిరెడ్డి కనుసన్నుల్లో గ్రావెల్ తవ్వేస్తున్నారు. చంద్రబాబు పాలనలో సహజ వనరుల దోపిడీకి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. కొన్ని భూములు దశాబ్దాలుగా నిరుపేదలు సాగు చేసుకునేవి. ఈ భూముల్లో గతంలోనే కొందరికి డీ ఫామ్ పట్టాలు కూడా ఇచ్చారు. 2007లోనే విద్యుత్ సౌకర్యం కల్పించారు. కానీ నేడు ఆ ప్రాంతం గ్రావెల్ తవ్వకాలతో ముఖచిత్రమే మారిపోయింది. ఎటు చూసినా లోతైన గుంతలు, చెరువులను తలపిస్తున్నాయి. జిల్లాల్లో ఇంత జరుగుతున్నా మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు కిక్కురుమనటం లేదు. స్వయంగా ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఈ అక్రమ దందా నడుస్తున్న నేపథ్యంలో వారు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. జిల్లాలో కలెక్టర్, ఆర్డీఓ, ఎస్పీ వంటి ఉన్నత అధికారులు ఉన్నారా అనే అనుమానం కలుగుతోంది. ఉదయం రాత్రి తేడా లేకుండా గ్రావెల్ తరలిస్తున్న లారీలు గ్రామాల చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. టీడీపీ, బీజేపీ సానుభూతి పరులు కూడా ఈ అక్రమ తవ్వకాల వల్ల నష్టపోతున్నారు. ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకున్న మహిళలపై కూడా కేసులు పెడతామని సీఐ సుబ్బారావు బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తెప్పెత్తేసిన దానివల్ల మాకు పశువులు పోయే దోవ లేదు. ఆడ మేము పోయేదానికి కూడా సరిగ్గా దోవలు లేవు. అదేమంటే గవర్నమెంట్ పొలము మేము ఎత్తుకుంటాము అది అంటున్నారు. అది అక్కడ మాకు వానలు వస్తే అక్కడ మాత్రమే మేయాలి పశువులు. ఇంకా నట్టు పోయేదానికి కనుపూరు అడిగికి పోతే వాళ్ళు మా ఫారెస్ట్లోకి రావద్దని వాళ్ళు అంటున్నారు. మాకు మేత మేసే పొలాలే లేవు. కానీ ఇప్పుడు ఎత్తుకున్న కాడికి ఎత్తుకున్న ఉండే కాడికైనా కూడా వాళ్ళు వస్తానే ఉండరు. ఈ వటన పొత్తులు పెట్టి మైనింగ్ విత్తేస్తూ ఉండరు. సుమారు 50 సంవత్సరాలు పైన మేము సాగు చేసుకుంటా అన్ని పట్టాలు గిట్టాలు కూడా తిరగతా చేస్తూ ఉంటే మైనింగ్ పెట్టి వాళ్ళు ఇష్ట ప్రకారం విత్తేస్తున్నారు. కొలతలు తీసుకున్న కాడికి కూడా ఎక్కువ మంది లేకొచ్చి మా పొలం లేకొచ్చి ఒకటన పొత్తులు పెట్టేస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు అయ్యాం వచ్చిన తర్వాతనే వాళ్ళ ఇష్ట ప్రకారం తోసుకోవడం తప్ప మరి ఒక విధం లేదని నేను మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడినా కూడా మీరు తాగితే తాగినారు రేకాడికని చెప్పి ముందర కూడా దుమ్మి చేసినారు. మేము ఎత్తని లేదు. మళ్ళీ ఆయన గోవర్ధన్ రెడ్డి కూడా ఆగిపోయిండు. ఇప్పుడు ఏమిటి ఈయన వచ్చి సోమిరెడ్డి నిలవని ఎత్తిస్తున్నాడు అమ్మిడికి వచ్చి అయినా కూడాను. అక్రమ సంపాదన కోసం తమ భూముల్లో దౌర్జన్యంగా గ్రావెల్ తవ్వుతూ తమ కడుపుపై కొడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పశువుల మేత మేసేందుకు ఉన్న ఒక స్థలాన్ని సైతం సోమిరెడ్డి వదలకుండా మైనింగ్ చేస్తున్నారని ప్రశ్నిస్తే అధికారులు సీఐ సుబ్బారావు బూతులు తిడుతున్నారని వాపోయారు. పురుగుమందు తాగుతామని బెదిరించినా కనీసం కనికరం చూపడం లేదని కన్నీరు మున్నీరవుతున్నారు. ఏ దిక్కు లేని తాము బుక్కెడు బువ్వ కోసం ఎంతని పోరాడాలని గ్రావెల్ తవ్వకాలు ఆపుతుంటే ఊరికి ఊరే తరలిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కందులపాడు మహిళలు. పొలాలున్నాయి కానీ అవి కూడా తీసేస్తారు, మైనింగ్ లెక్కలు పోతాయి అంటున్నారు. కానీ అవి తీసేస్తే మేము బతికేది కూడా కష్టం, మా పిల్లలను బతికించుకునేది కూడా కష్టం అవుతుంది. అందువల్ల మాకు అధికారులు సహకరించి మా ఉన్న భూములకైనా ఆపేసి ఇప్పుడు ఎత్తున్న వరకన్నా ఆపేసి తిప్పని ఆపేసి మా పొలాలు పశువులు అన్నీ మేసేటట్లు. 6 మంది ఆడబిడ్డలు, ఎకరా పొలము, ఇంకక్కడ మాకు సెంటు పొలం లేదు. 80 సెంట్లు పొలం ఎత్తేసారు మట్టి, 20 సెంట్లు పొలం ఆగింది. మేము మిరప చెట్లు వేసుకున్నాము. ఇప్పుడు ఆ పొలం కూడా ఆయన వస్తాడు, మాకు సర్వేర్ మా లెక్కలోకి వచ్చింది, మాకు ఇచ్చి అలా అని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు. సోమిరెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నా పొలం నేను ఇచ్చే ప్రసక్తే లేదు. నేను చచ్చిపోయేదానికైనా సిద్ధం. తమ భూముల్లో దౌర్జన్యంగా గ్రావెల్ తవ్వేస్తున్నారని బాధితులు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని కాకాని పరిశీలించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సోమిరెడ్డి కనుసన్నుల్లో గ్రావెల్ తవ్వేస్తున్నారని విమర్శించారు. అసలు జిల్లాలో అధికార యంత్రాంగం పనిచేస్తోందా అని నిలదీశారు. గ్రావెల్ తరలిస్తున్న లారీల నంబర్లు నమోదు చేస్తున్నామని కలెక్టర్తో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు. టీడీపీ, బీజేపీ సానుభూతి పరులు కూడా ఈ అక్రమ తవ్వకాల వల్ల నష్టపోయి తమతో కలిసి పోరాటానికి వచ్చారన్నారు. ఎవరినైతే మేము ఆపామో వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇచ్చేయండి, మేము దానికి సంబంధించినటువంటి గ్రావెల్ దోచుకుంటామని చెప్పి ఒక వ్యక్తిని పురమాయించి ఆ వ్యక్తి ద్వారా డబ్బు పెట్టించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్మిషన్లు వీళ్ళు తీసుకుని చంద్రమోహన్ రెడ్డి వాటా పెట్టుకొని
ఈరోజు పేదలకు సంబంధించి కడుపు కొట్టడానికి మీకు మనసు ఎలా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. అసలు ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఉన్నాడా, ఈ జిల్లాకు ఆర్డీఓ ఉన్నాడా, ఈ జిల్లాకు ఎస్పీ గారు ఉన్నారా, ఈ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా, ఈ జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందా, దానికి సంబంధించి మీకు పర్యావరణ అనుమతులు ఎంతవరకు ఇచ్చారు, మీరు దానికి సంబంధించి ఎంత మీకు క్వాంటిటీకి ఇచ్చారు, మీరు ఎంత ఇచ్చారనేటువంటిది అసలు మైనింగ్ శాఖ అనేటువంటిది ఈ జిల్లాలో లేదు. ఈరోజు మీరు అనుకుంటున్నారా మీ ప్రభుత్వం ఉందని, మీ చేత మీరు తిన్నటువంటి తప్పుడు సొమ్ము మొత్తం కక్కించేదాకా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కూటమి పాలనలో ఇసుక, మట్టి, గ్రావెల్ ఏదీ వదలకుండా దోచుకుంటున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. రానున్న రోజుల్లో కూటమికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ప్రజలు గట్టి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది.